ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ ను ఢిల్లీలో కాకినాడ పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ రాత్రికి సాదిక్ ను కాకినాడ తీసుకురానున్నారు. అటు ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నూకరాజు కుటుంబాన్ని బెదిరించి సాదిక్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికి అనుమానం రాకుండా ఆస్తులను తన అక్క చెల్లెల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. గతంలో పనిచేసిన స్కూల్లోనూ పలువురిని సాదిక్ వేధించినట్లు పోలీసులు గుర్తించారు. వివరాలు మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, ఇవాళ రాత్రికి కాకినాడకు సాదిక్ ఖాన్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ఈ కేసు విచారణకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? నవీన్, నూకరాజు ఆత్మహత్యకు సంబంధించి ప్రధాన నిందితుడైన సాదిక్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఇంజనీర్ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తన నేపథ్యంలో ఆ సాదిక్ ఖాన్ కోచ్ తమకు పట్టిన సెల్లాగా మారాడని, తమ కుటుంబాన్ని వేధించి తన కూతురును కూడా లవ్బర్చుకున్నాడని చెప్పి సూసైడ్ నోటు రాశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి 8 ప్రత్యేక బృందాలతో గాలించారు. తొలుత కర్ణాటకకు వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడి నుంచి ఏమాత్రం ఒక్క ఫోన్ కూడా వాడకుండా పోలీసులు చిక్కకుండా సాదిక్ ఖాన్ చాలా జాగ్రత్త తీసుకున్నాడు. అయితే ఎట్టకేలకు నిన్న మధ్యాహ్నం ఢిల్లీలో పోలీసులకు పట్టుబడినట్టు తెలిసింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా నిర్ధారించవలసి ఉంది. అయితే ఈ రోజు రాత్రికి సాదిక్ ఖాన్ ని పోలీసులు ఢిల్లీ నుంచి కాకినాడకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా నూకరాజు కుటుంబానికి సంబంధించి 3 చనిపోయిన నేపథ్యంలో అసలు నూకరాజు కుటుంబాన్ని ఎందుకు సాదిక్ ఖాన్ వేధించాడు, అదేవిధంగా సూసైడ్ నోట్ లో కూడా ఏదైతే తన అల్లుడు మరణానికి కారణం కోచ్ సాదిక్ ఖాన్ అని చెప్పి సూసైడ్ నోట్ లో రాశాడు. అదేవిధంగా నూకరాజు వియ్యంకుడు కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కోడల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టాడని, మతం మారాలని కూడా వేధించాడని కూడా లేఖలో పేర్కొన్నాడు. అదేవిధంగా తన కొడుకుపై విషప్రయోగం జరిగిందని కూడా ఇందుకు సాదిక్ ఖానే కారణం అని చెప్పి ఆ ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబం మొత్తం చనిపోయిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది, తెర వెనుక వివాదాలు ఏమున్నాయి, ఆ కుటుంబాన్ని ఎందుకు వేధించాడనే కీలక వివరాలు రాబట్టాలంటే సాదిక్ ఖాన్ ను కూలంకుషంగా ప్రశ్నించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి నుంచి కూడా దాదాపు సోమవారం వరకు ఇతను ప్రశ్నించే అవకాశం ఉంది. ఆ తర్వాత సోమవారం కోర్టులో ఇతను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాల ద్వారా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే సాదిక్ ఖాన్ పేరుకు రైఫిల్ షూటర్ కోచ్ అయినప్పుడు కూడా ఫేక్ సర్టిఫికెట్లతో ఆ ఉద్యోగం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా నూకరాజు కుటుంబాన్ని బెదిరించి వాళ్ళకి సంబంధించిన ఆస్తి పత్రాలు కూడా లాక్కున్నారని ఇప్పటికే సూసైడ్ నోట్ లో రాశారు. అదేవిధంగా తన భర్త మరణానికి కూడా కోచ్ సాదిక్ ఖానే కారణమని, చనిపోయిన సౌజన్య కూడా మరణ వాంగ్మూలం లేఖలో రాసిన నేపథ్యంలో అసలు నూకరాజు అల్లుడు 2 నెలల కింద ఎందుకు చనిపోయాడు, సాదిక్ ఖాన్ విషప్రయోగం ఎందుకు చేయాల్సి వచ్చింది, విషప్రయోగం చేసిన తర్వాత ఏమాత్రం తెలియకుండా సౌజన్యను ఎందుకు లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాడు, అనేక మిస్టరీగా మారిన అనేక కీలక అంశాల్లో ఉంది. ఓ రకంగా సాదిక్ ఖాన్ నోరు విప్పితేనే అసలు నూకరాజు కుటుంబం మూకుమ్మడిగా చనిపోవడానికి కారణం ఏంటి, అదేవిధంగా చనిపోయే ముందు ఏమన్నా ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయా అనేది కూడా పోలీసుల ద్వారా పోలీసులు సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క ఏదైతే సాదిక్ ఖాన్ ఈ కుటుంబాన్ని వేధించిన నేపథ్యంలో కాల్ డేటా ఇప్పటికే పోలీసులు దాదాపు సిద్ధం చేశారు. అదేవిధంగా బ్యాంకు ఖాతాలు కూడా పరిశీలించారు. అయితే మరోపక్క సాదిక్ ఖాన్ సౌజన్యతో పాటు అనేక మంది యువతలను కూడా వేధించినట్టు గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. ఏది ఏమైనా సాదిక్ ఖాన్ నోరు విప్పితే అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరోపక్క నూకరాజు కుటుంబాన్ని ఏ స్థాయిలో వేధిస్తే కుటుంబం అంతా చనిపోయింది అనే దానికి కూడా పూర్తి స్థాయిలో రాబట్టాల వివరాలు కూడా చేయనున్నారు. మరోపక్క ఇప్పటికే నూకరాజు వియ్యంకును కూడా పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించి సాదిక్ ఖాన్ వేధింపులపై సమాచారం కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు అని చెప్పాలి. నవీన్, థ్యాంక్ యూ అప్పారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.